అందరూ నేను ఇవాళ ఇడ్లీతో వచ్చేసాను. మీరు అనుకోవచ్చు ఏంటమ్మా ఇడ్లీ కూడా చూపిస్తుందేమో అని చెప్పి. చూపియాలండి, ఎందుకంటే ఐ షో యూ ద డిఫరెన్స్. ఎందుకంటే మా మమ్మీ ఇడ్లీ ఎలా ఉండే, చాలా రఫ్గా ఉండే, అంటే చాలా హార్డ్గా ఉండే, అంటే బాగానే ఉండే సాఫ్ట్గా, కానీ అంత సాఫ్ట్గా ఉండే కాదు. సో నేను ఫ్యూ టెక్నిక్స్ నేర్చుకున్నాను, అంటే మా అత్తయ్య దగ్గరే కొన్ని నేర్చుకున్నాను. ఏం చేశానంటే, ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదా, మనం జస్ట్ స్లోగా కొంచెం కొంచెం ఇలా ఇలా తీసుకొని దాన్ని కొంచెమే తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేయాలండి. ఇవ్వండి, ఇలా స్ప్రెడ్ చేస్తే ఇది ఫుల్ అయినట్టు అవుతుంది కదా, మళ్ళీ కొంచెం తగ్గాక మళ్ళీ కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇలా పెట్టుకోవాలి ఇడ్లీ. కొంతమంది ఏం మొత్తం పిండి అంతా పోసేస్తారు, ఇంకా పోస్తారు దీనికి, అంటే నేను కూడా అలానే చేసేదాన్ని కాబట్టి. సో ఈ మిస్టేక్స్ మనం కవర్ చేసామనుకో మన ఇడ్లీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తాయి. అండ్ ఇంకొకటి, 1 గ్లాస్ ఆఫ్ మినప్పప్పుకి మనం 2.5 రవ్వ ఇడ్లీ పోయాలి. ఇడ్లీ రవ్వ యాక్చువల్లీ 1:3 కదా రవ్వ, బట్ నేను 2 పోస్తాను. సో ఇట్ విల్ గివ్ సాఫ్ట్ ఇడ్లీస్ అనమాట. So for more videos, please like, share and subscribe.